హాయ్ అండి. వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1. ఈరోజు వీడియోలో కోట్‌కి పాకెట్స్ ఎలా వేయాలో చూపిస్తానండి. రండి వీడియోలోకి. చూడండి, ఇది కోట్ అండి. ఈ కోట్‌కి మనము పాకెట్ తయారు చేస్తున్నాం కదా! ఇటు సైడ్ నుండి పావుతక్కువ 3 మార్కేసుకోవాలి. ఈ పాకెట్ మూతి అంటే ఓపెను 5.5 వేసుకోవాలి. ఇంకొక మారకం ఎట్లా వేసుకోవాలంటే, ఇది ఇటు నుండి మనం ఎంత ఎత్తులో పెట్టుకోవాలో అది కూడా వేసుకోవాలి. 9 ఇంచులు ఎత్తు పెట్టుకోవాలి. ఇది చూడండి, 9 ఇంచులు ఎత్తు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ కూడా 9 ఇంచులు పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న తర్వాత ఇది చక్కగా ఒక లైన్ వేసేసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ నుండే మనం పాకెట్ తయారు చేసుకోవాలన్నమాట. ఓపెన్ ఇక్కడ నుండే ఉంటుంది. ఇప్పుడు ఈ పాకెట్‌కి మనము బట్ట వేసుకోవాలి కదా! ఈ బట్ట కోసమని ఇగో ఈ బట్ట తీసుకున్నానండి. ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది ఎంత తీసుకున్నానంటే, ఇట్లా ఇక్కడనేమో 7 ఇంచులు, ఈ మొత్తం లెంత్ ఏమో 15.5 ఇంచులు తీసుకున్నాను. ఈ మొత్తము ఈ లెంత్. ఇప్పుడు మనము పాకెట్ ఓపెన్ ఉండడానికి ఇక్కడ కిందికి 1.5 ఇంచ్ మనము మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని, ఇప్పుడు మనం ఈ పాకెట్ మూతి అనేది ఓపెన్ అనేది మనం 5.5 అని చెప్పుకున్నాం కదా! ఇగో 5.5 ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా! ఇది ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ మార్క్‌ని ఒక లైన్ గీసేసుకోవాలి మనము. ఇలా చక్కగా ఒక లైన్ గీసేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ ఈ మారక్ ఉంది కదా! ఈ మారక్ కూడా ఇలా చక్కగా వేసుకోవాలి. ఇక్కడ మరియు ఇక్కడ వేసుకున్న తర్వాత 3/4 ఇంచు దీని మూతి పెట్టుకోవాలి. 3/4 ఇంచ్ ఇలా. ఇలా వేసుకొని ఒక డబ్బాలాగా ఇలా బాక్స్ లాగా ఉండేటట్టు మనము ఇలా చక్కగా ఒక లైన్ వేసుకోవాలి. ఇది ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న క్లాత్‌ను ఈ ఫ్రంట్ మీద ఇలా వేసుకోవాలి. ఈ మారకు ఇలా వేసుకొని, ఇక్కడ ఈ అడ్డం మారకు ఉంది కదా! ఈ అడ్డం మారకు ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కూడా సరి చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ మారక్ మీదనే 4 వైపులా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా సరిగా ఇలా చూసుకోవాలి. చూడండి, ఈ మారక్ మీదకేనే మనము ఇట్లా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ మారకు కరెక్ట్‌గా ఉండాలి. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి మనం. నాలుగు పక్కల ఇలాగే వేసేసుకోవాలి మనము. చూడండి, ఇలా 4 ఇలా డబ్బాలా వేసేసుకోవాలి. బాక్స్ లాగా ఎలా ఉందో అలా మారకేసుకున్నాను. ఆ మారక్ మీదకని కుట్టు వేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా బాక్స్‌లా కుట్టు స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనికి కట్ చేసుకుందాం. ఇక్కడ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా ఇక్కడ ఈ కొనకు
మనం కచ్చకలాగా పెట్టుకోవాలి. ఇలా కచ్చకలాగా పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. ఇలా కచ్చకలా. ఇది మొత్తం ఇక్కడ రావద్దు కచ్చక. ఎందుకంటే బయటికొస్తే బయటికి కనబడుతది. ఖరాబ్ అయిపోతది అలా చూస్తే. చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా! కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనము మంచిగా గోటితో ఇలా గీరుకోవాలి. ఇలా 4 పక్కల ఇలా గీరుకోవాలి. గీరుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా గీరుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం. ఇలా కినారి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా. చూడండి ఇలా కుట్టు పెట్టేసుకోవాలి. 4 మూలల 4 సైడ్ల కుట్టు పెట్టేసుకోవాలి మనము. చూడండి. చూడండి ఇక్కడ 4 సైడ్‌లో నేను స్టిచ్చింగ్ వేసుకున్నా కదా! ఈ స్టిచ్చింగ్ వేసుకున్న దానికంటే ముందు నేను ఒకటి మీకు చెప్పడం మర్చాను. ఈ లోతు అనేది 6 ఇంచులు ఉండాలనమాట. ఈ సంచి లోతు. నేను మీకు చెప్పడం మర్చాను. ఏ చూడండి ఇలా 6 ఇంచులు వేసుకోవాలి. ఇది మొత్తం లెంతు మనము మొత్తం లెంత్ 15 ఇంచులు తీసుకోవాలి. ఇటేమో మనం చెప్పుకున్నాం కదా ముందే 7 ఇంచులని. ఇటు నిలువేమో 15 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 4 పక్కల కుట్టుకున్నాం కదా! దీన్ని లోపలున్న క్లాత్‌ని మనము ఇలా ఇది బయట ఉన్న క్లాత్‌ను మనము ఇలా లోపల వేసేసుకోవాలి. వేసుకొని చూడండి ఇలా లోపలికి వేసేసుకొని దీన్ని 4 పక్కల ఇలా గోటితో ఇలా గీరుకోవాలి. గీరుకుంటే బాగుంటుంది. లేకుంటే ఐరన్‌తో ప్రెస్ కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. నీట్‌గా వస్తదనమాట. చూడండి దీని మీదకిన ఒకటి కుట్టు కినారి వేసుకోవాలి. కుట్టు కినారి ఇలా 4 పక్కల వేసుకోవాలి. ఇలా చూడండి. చూడండి ఇలా 4 పక్కల ఇలా కినారి కుట్టు మనం వేసేసుకోవాలి. ఇలా సరిగా కింద కరెక్ట్ అనుకొని ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా సమానంగా మనం గోటితో ఇలా గీక్కున్నాం కదా! గీరుకున్న తర్వాత దీనికి ఒక పట్టి వేసుకోవాలి మనం. 30 ఇంచుది పట్టి వేసుకోవాలి. ఆ పట్టికి ఇదిగో నేను బట్ట ఇంత తీసుకున్నానండి. చూడండి. ఇది 8 ఇంచులు ఈ నిలువు సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి నిలువు. అడ్డమేమో 3.5 తీసుకున్నాను. దీన్ని మనము ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి ముందు. ఇలా ఒక కుట్టు. చూడండి ఇలా 4 సైడ్లలో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పట్టిని దీని కిందికి ఇట్లా సమానం అనుకొని ఇలా వేసేసుకోవాలి. చూడండి. ఇలా ఉండాలి. ఇలా
కిందికి ఇట్లా జరపొద్దు. ఇలా కరెక్ట్‌గా ఇలా వేసుకొని మీదికేని ఇటు ఇటు పక్క నుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కొద్దిగా గట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా ఇలా నీట్‌గా ఉంటది. ఇలా కుట్టు వేసుకుంటే చూడండి. చూడండి ఈ పట్టీ వేసుకున్నాం కదా! ఇంతటితో ఈ పాకెట్ ఇంకా పూర్తి కాలేదండి. ఇంకా ఉంది. దీనికి మనము ఇలా ఉల్టా పల్టాంచి ఒక కుట్టు వేసేసుకోవాలి మనము. ఈ కచ్చ కనబడుతుంది కదా! ఈ కచ్చను లోపలికని ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం. ఇలా. చూడండి. కిందికని ఇలా తీసి లోపలికి అనుకొని చక్కగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లోపల మనము సంచి తయారు చేసుకోవాలిగా. ఈ సంచి ఎత్తు 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా 6 ఇంచులు కరెక్ట్‌గా పెట్టుకొని దీన్ని మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 3 పక్కల ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి చక్కగా. చూడండి నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు. కావున స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది. చూడండి ఇలా. చూడండి ఇలా 3 పక్కల మనం 3 సైడ్లలో కుట్టు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కట్ చేసుకుని ఈ పాకెట్ని మనము ఉల్టా ఉన్న పాకెట్ను ఇలా సీదా చేసేసుకోవాలి. సీదాకు పల్టాంచుకోవాలి ఇట్లా. ఇలా సీదాకు ఇలా అనుకోవాలి. చూడండి ఇలా అనుకొని ఈ మూలలు కరెక్ట్‌గా కత్తెరతోని ఇలా కరెక్ట్ అనుకోవాలి. అనుకున్న తర్వాత దీని మీదకేని మరి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా. చూడండి చూడండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా సంచికి ఇలా తయారు చేసుకున్నాం కదా సంచి 6 ఇంచులది. ఇప్పుడు మీద ఇలా కచ్చ ఉంది. ఈ కచ్చను మనము నీట్‌గా కట్ చేసుకొని ఇలా మలిపి ఇలా కుట్టుకోవాలి ఒక కుట్టు. ఎందుకంటే పోగులు గిట్లా ఏం పోకుండా ఉండడానికని ఇలా కుట్టేసుకోవాలి. చూడండి పాకెట్ చూడండి మంచిగా అయింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనము మీదికి కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే లోపల ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక కుట్టు మనము మళ్ళీ వేసుకోవాలి ఒకటి. చూడండి ఇలా కుట్టు దీని మీద పడకుండా దీని మీద ఈ పాకెట్ మీద పడకుండా ఒక స్టిచ్ ఖాళీ మీది భాగంకే
కినారి వేసుకోవాలి మనం. చూడండి ఇలా. చూడండి ఇలా వేసుకోవాలి. చూడండి ఇంతటితో ఈ పాకెట్ కోట్ పాకెట్ తయారైపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడు. ఈ దారాలన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి నీట్గా. ఇలాగే అటుపక్క కూడా నేను తయారు చేసుకున్నాను ఇంకో ఫ్రంట్కి కూడా. చూడండి ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో ఈ కోట్ పాకెట్ కట్ పాకెట్ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి మేము తప్పకుండా రిప్లై ఇస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.